చాలా వరకు మాట్లాడాలండి. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళ తప్పును వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడతారు. ఏ విధంగా టూరిజం డెవలప్మెంట్ అయింది చెప్పండి. అసలు ఎన్ని వేల కోట్లు వచ్చేసినాయి చెప్పండి టూరిజంకి. అసలు వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు 10 ఏళ్లలో వీళ్ళు ప్రజల డబ్బు దోచుకున్నారు తప్ప ప్రజలకి వీళ్ళు పనిచేసింది ఏదైనా ఉందా? నిరుద్యోగుల కోసం మాట్లాడతారు వీళ్ళు ఏదో చేసేసామని. నిరుద్యోగులు వస్తే లాఠీలతో కొట్టి పంపించారు వీళ్ళు, అరెస్ట్ చేసిన చరిత్ర ఉంది వీళ్ళకి. వీళ్ళు రైతుల కోసం మాట్లాడుతున్నారు. రైతుల చేతులకి బేడీలు ఎవరేశారు? వీళ్ళు 10 ఏళ్ల కాలంలో వీళ్ళు కాదా వేసింది? వీళ్ళు దేనికి మాట్లాడుతున్నారండి అసలు? ఒకప్పుడు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లేవు కాబట్టి ఆ సెంటర్స్ ఎప్పటికీ లేవు. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పార్టీలో కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లేవు. 10 ఏళ్లలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లేవు. దానివల్ల ఈ రోజు రైతులు రోడ్డు మీదకి వచ్చి చనిపోతున్నారు. వాళ్ళు తెచ్చిన పంట తడిచిపోతే వాళ్ళకి ఆరడానికి తర్పాలు గానీ ఏ మినిమం ఫెసిలిటీస్ కూడా, తాగడానికి నీళ్లు వచ్చే మినిమం ఫెసిలిటీస్ లేవు. ఎక్కడ పడుకోలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. అలాంటి పరిస్థితి క్రియేట్ చేసింది ఎవరు అసలు? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ప్రజల సంక్షేమాల కోసం మాట్లాడతారు. అసలు ప్రజలు ఏ విధంగా వీళ్ళు ఉద్ధరించారు నాకైతే తెలియడం లేదు. అంత స్టాటిస్టిక్స్ వీళ్ళ దగ్గర ఏమున్నాయి మాకు తెలియట్లేదు. వీళ్ళు మా గురించి మాట్లాడే స్థాయి అస్సలు లేనే లేదు ఈ బీఆర్ఎస్ పార్టీకి. వీళ్ళు చేసే రాజకీయ కక్షలు మనం చూస్తున్నామండి. గత చరిత్ర మనకుంది. ఎప్పుడైనా కూడా వీళ్ళు ఇప్పుడు మరి వాళ్ళు వాక్ బోర్డ్ చైర్మన్ కొడుకు, వాళ్ళ ఎమ్మెల్యే మనవడు కలిపి జూబ్లీహిల్స్ ది మైనర్ గ్యాంగ్ రేప్ కేసు జరిగింది కదా. మరి ఆనాడు ఎవరైనా కూడా గోడల మీద ఇలా పోస్టర్స్ అంటించారా చెప్పండి? ఏ పార్టీ అయినా పోస్టర్స్ అంటించిందా? వీళ్ళ కల్చర్ ని క్రియేట్ చేశారు ఈ రోజున. మరి ఆ దిశ కేసు జరిగింది, మరి అప్పుడు వీళ్ళ గురించి ఎవరైనా మాట్లాడారా? మరి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు? వీళ్ళు చేస్తుంది డైవర్షన్ పాలిటిక్స్. వీళ్ళు ఈ రోజు ప్రజల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. లక్ష్మీ నరసింహారెడ్డి చెప్పింది, లక్ష్మీ నరసింహారెడ్డి గారు చాలా క్లారిటీగా ఇచ్చారు. 50 కోట్లు మేమే చెల్లించామని ఒప్పుకుంటున్నాం, కాకపోతే పద్ధతి ప్రకారం జరిగింది, అసలు దాంట్లో ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పేసి నరసింహారెడ్డి గారు చెప్తున్నారు. వాళ్ళు ఒప్పుకున్న నిజాన్ని ఆర్బీఐ అంగీకరిస్తే బాగుండేది. ఎలక్షన్ ఏది అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండే, అది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంగీకరిస్తే బాగుండేది. అడ్డగోలుగా ఇట్లా పైసలు పంపించుకుంటామంటే తెలంగాణ ప్రజలు అంగీకరించినా బాగుంటది. అంటే మనం చేసిన పనికి అంగీకారం ఉండాలి, అది రాజ్యాంగబద్ధమైనది, అంగీకారం ఉండాలి ప్రజల నుంచి. ఆయన చేసేది ఎట్లా ఉందంటే, ఏ సంస్థ నుంచి అయినా మేము డబ్బులు తీసేసుకుంటాం, దానికి మేము మాకు ఎట్లా కావాలంటే అట్లా మేము నివేదిక ఇచ్చేసుకుంటాం. అలాంటప్పుడు ఇంకా గవర్నమెంట్ ఎందుకండి, ఒక సిస్టమ్ ఎందుకండి? ఇంక వాళ్ళ కేటీఆర్ ఒక శాఖ ఉన్నాడు, కేసీఆర్ ఒక్క నిమిషం అవకాశం నాకు ఇచ్చారు. నాకు ఒక్క నిమిషం అన్న, మీరు మాట్లాడండి, మాట కూడా మాట్లాడలేదు మేడం. ఒక్క నిమిషం. అది మన ఇంట్లో బ్యాంక్ అకౌంట్ లోనే నాకు నచ్చినంత, అది కాదు అన్నవాడు నన్ను చెప్పండి, మా ఇంట్లో నాకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, నాకు నచ్చింది నేను డ్రా చేసుకోవచ్చు. అట్లా ఉంది మీరు చెప్పింది. మీరు 10 ఏళ్ల కాలంలో ఏంటంటే మీకు డ్రా చేసుకోవచ్చు. నేను ఏమంటున్నానంటే, ప్రభాకర్ గారు ఏదైతే చెప్తున్నారు, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి సొంతంగా మన సొంత డబ్బులు వాడుకున్నట్టు వాడుకుంటే కాదు కదా అని చెప్పి, ఇలా బీజేపీ ప్రభుత్వం ఏదైతే G20 సదస్సు జరిగింది కదా, దాంట్లో 990 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు దాని నిర్వహణ ఖర్చు కోసం. మరి 4400 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టిరండి మీరు? 4400 కోట్లు ఏ రకంగా అంటే బడ్జెట్ లో ఏదైతే అనుకున్న దానికంటే 300% ఎక్కువ నిధులు కేటాయించి మీరు దుబారా ఖర్చు చేయలేదా? ఎందుకోసం చేసిరండి అది? అంటే దేనికోసం అయింది అది? ఒక మాట, వీళ్ళు కేంద్ర ప్రభుత్వము గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఆ మెటా దానికి సంబంధించి వీళ్ళు ప్రచారం కోసం దాదాపు ఒక 150 కోట్లు ఖర్చు పెట్టిరు. వీళ్ళు ఎందుకోసం పెట్టారు? ఇలా మన దేశం యొక్క ఖ్యాతిని వివరించండి. ఆ విషయంలో ఇద్దరు అత్తే ఉన్నారు కానీ ఒక్క నిమిషం ప్రభా గారు మీరు ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతారు. నా అవకాశాన్ని మీరు తీసుకోవద్దు. లక్ష్మీనరసింహారెడ్డి గారు అవకాశాన్ని మీరు తీసుకోవద్దు. ఒక్క నిమిషం లక్ష్మీనరసింహారెడ్డి గారు ప్లీజ్, నేను తర్వాత మీ దగ్గరికి వస్తాను. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో మహిళలకు భద్రత లేదని మాట్లాడి మహిళల కోసం ప్రత్యేకంగా లక్ష్మీనరసింహారెడ్డి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీనరసింహారెడ్డి ప్లీజ్ మీరు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీనరసింహారెడ్డి గారు
షీ టీమ్స్ ను తయారు చేసింది కేసీఆర్ గారు. ఓకే ఓకే లక్ష్మీ నరసింహారెడ్డి చాలా బాధ. నరసింహారెడ్డి గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఆగండి. వారు ఆగితే నేను మాట్లాడతాను. లక్ష్మీ నరసింహారెడ్డి ప్లీజ్ మీరు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీ మనం రెడ్డి గారు ఒక మాట ఏంటంటే మనం కొంచెం జనరలైజ్ గా మాట్లాడదాం, కాన్స్టిట్యూషన్ బేస్ మీద మాట్లాడదాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామ పంచాయతీ మీరు యూనిట్ గా తీసుకోండి. ఆ చట్టం ప్రకారం మీరు ఒక అర్జీ పెట్టుకున్నారనుకోండి, నాకు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి, అక్కడ ప్రతి రూపాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. ఇచ్చిన దాంట్లో ఏదైనా లోపాలు జరిగితే అది 5,000 రూపాయలు అవినీతి జరిగినా 10,000 రూపాయలు అవినీతి జరిగినా కూడా అక్కడ సర్పంచ్ని కానీ లేకపోతే కార్యదర్శిని కానీ సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్కి ఉంటుంది. సో ఒక 5,000 రూపాయలకి 10,000 రూపాయలకే ఇంత ట్రాన్స్పరెన్సీ వేలో ఆలోచించగలిగే కెపాసిటీని కాంగ్రెస్ గవర్నమెంట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెచ్చింది. ఆ రోజు తెచ్చిన దానికి కారణం ఒకటే, ప్రభుత్వంలో ఉన్న పైసలు అది ప్రజల సొమ్ము కాబట్టి దానికి జవాబుదారీగా బాధ్యతగా మనం ఉండాలి కాబట్టి అనే కోణాన్ని తీసుకొచ్చిన తర్వాత మేము ఇచ్చినామని చెప్పి మీరు గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు ఇవన్నీ అంశాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? మా డౌట్ ఒకటే, ఇదొక్కటేనా? మిగతా ఏ వ్యవహారంలోనైనా మీరు అట్లే ప్రవర్తించారా? అంటే జనాల సొమ్ముకి మీరు ఏది కస్టోడియన్గా ఉండాల్సిన మీరు జనాల సొమ్మును దారదత్తం చేయొచ్చా? ఇంకో విషయం చెప్తున్నా, హెచ్ఎండిఏకి చైర్మన్ ఎవరు ఉంటారంటే వీళ్ళు ఉంటారా? కేటీఆర్ గారు ఉంటారు. కేటీఆర్ గారు కాదు కదా హెచ్ఎండిఏ చైర్మన్. ఎవరండి? ముఖ్యమంత్రి గారు ఉంటారు హెచ్ఎండిఏ చైర్మన్. ఆ శాఖలో పోయి ఏది పెత్తనం చెలాయించే రైట్ ఎవరు ఇచ్చారండి? ఇది కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఆ శాఖ కేటీఆర్ గారిదా? ఒక్క నిమిషం లక్ష్మీనరసింహారెడ్డి గారు, ఒక్క నిమిషం. నా వాస్తవాలు మీకు ఎట్లయినా అనిపించవచ్చు కాక మీరు ఒప్పుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఎలక్షన్ ఏది కోడ్ ఉన్నప్పుడు ఆర్బీఐ నామ్స్కి వ్యతిరేకంగా, ఆర్థిక శాఖకు విరుద్ధంగా, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్కి విరుద్ధంగా ఎప్పుడైతే మీరు పైసల్ని వేరే దేశాలు పంపించారో అప్పుడే ఇక్కడున్న జనాల సొమ్ముకి రక్షణ లేకుండా పోయింది. దాని గురించి ఏది మీరు సూతాయించాలి, మాట్లాడాలి. ఏం పీక్కుంటారో పీక్కోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ లొట్ట పీసు కేసు నన్ను ఏమైనా బీకేది ఉందా అంటే, ప్రజల సొమ్ముని మీరు అడ్డగోలుగా అడ్డదారి పట్టించినప్పుడు ఏం బిక్కుంటారని బిక్కోండి అంటే ఎవరిని అంటుంది ఈ మాట? ప్రజలు అంటున్నట్టే కదా. అది తెలంగాణ ప్రజల సొమ్ము కదా. రాజకీయంగా మేమేం బిక్కుంటామండి? ఆల్రెడీ మిమ్మల్ని ఫామ్ హౌస్ పరిమితం చేసినాం. మాకు మీకు వ్యక్తిగత కక్షలే ఉంటాయి. రాజకీయంగా మిమ్మల్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకున్న తర్వాత ప్రజలకు మేము జవాబుదారీగా ఉన్నాం. ప్రతి రూపాయికి కస్టోడియన్గా ఉన్నాం. ఒక మధ్యతరగతి కుటుంబం ఎట్లా నడుస్తుందో ఈ రాష్ట్రం అట్లా నడిపిస్తున్నాం. సంపన్నమైన కుటుంబానికి ఏది లాంఛనాలకు అనవసరమైన ఖర్చులకు పోయి మీరు దాన్ని ఏది ఆర్థిక కూపంలోకి, ఆర్థిక విధ్వంసంలోకి నెట్టేసిరు. అయినా సరే రూపాయి గల్లా గురిగిలో కూడబెట్టుకుని మరి ఈ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మేము ఖర్చు చేస్తున్నాం. ఏం పిక్కుంటారో పిక్కోండి అంటే, తెలంగాణ నడి రోడ్డు మీద తెలంగాణ నడి బొడ్డు అయిన హైదరాబాద్లో ఉన్న నడి బొడ్డు అయిన సెక్రటరియట్ దగ్గర, ఆ చుట్టుపక్కల ఏది హుస్సేన్ సాగర్కి, సెక్రటరియట్కి, తెలుగు తల్లి ఫ్లేవర్కి మధ్యలో అంతా మీరు ట్రాఫిక్ అంతా ఏది కట్టడి చేసి మరీ దాన్ని ఏర్పాటు చేశారు. ఏ సామాన్యుడైనా చూశారండి ఈ ఫార్ములా రేస్ని? ఏ సామాన్యుడైనా కనీసం తొంగు చూడడానికైనా అవకాశం ఇచ్చారు?